పాకిస్తాన్పై దౌత్యపరంగా మరో విజయం సాధించింది భారత్. పాక్ కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను చర్చల ద్వారా విడుదల చేయించింది. ఏప్రిల్ 23న పొరపాటున పాక్ బార్డర్లోకి అడుగుపెట్టారు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్. దాదాపు 20 రోజులుగా పాక్ ఆధీనంలోనే ఉన్నాడు. చర్చలు సక్సెస్ కావడంతో ఇవాళ ఉదయం 10:30 అమృత్సర్లోని జాయింట్ చెక్పోస్ట్ అట్టారీ ద్వారా సైనికుడిని రిలీజ్ చేశారు పాకిస్తాన్ రేంజర్లు. పూర్ణంను తిరిగి భారత్కు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ అధికారికంగా తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత బార్డర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ చేస్తున్నారు. 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఇండో పాక్ సరిహద్దులో కూంబింగ్ చేస్తున్న టైంలో బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ భారత సరిహద్దు దాటాడు. వెంటనే పూర్ణం కుమార్ను పాక్ రేంజర్లు బందీగా పట్టుకున్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దౌత్యపరంగా జవాన్ను భారత్ రప్పించేందుకు కష్టమైంది. బీఎస్ఎఫ్ జవాన్ను రిలీజ్ చేయించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పూర్ణంకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకున్నారు. 20 రోజుల తర్వాత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణంను భారత్కు అప్పగించింది పాకిస్తాన్. 182 బీఎస్ఎఫ్ బెటాలియన్లో జవాన్గా పనిచేస్తున్నారు పూర్ణం సింగ్. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. షరీఫ్ లైవ్లో ఉన్నారు. షరీఫ్, జవాన్ను అప్పగించిన ఘటనపై డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చంద్రిగా, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం దౌత్యపరంగా మరొక విక్టరీని ఇండియన్ గవర్నమెంట్ సాధించిందని చెప్పాలి. గతంలో అభినందన్ సంబంధించినటువంటి జవాన్ని రిటర్న్ తీసుకురావడంలో దౌత్యపరంగా చర్చలు సఫలమైనవి. సఫలీకృతం కావడానికి విదేశాంగ పూర్తి స్థాయిలో చర్చలు చేసింది. అతన్ని రిటర్న్ బ్యాక్కి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అప్పుడు సక్సెస్ అయింది. మళ్ళీ ఉన్న పెహల్గాం అటాక్ 2022 తారీఖు రోజు పెహల్గాం అటాక్ జరిగింది. అప్పుడు వెంటనే భద్రతా బలగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. బీఎస్ఎఫ్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తి స్థాయిలో ఇండో పాక్ సరిహద్దుల్లో మోహరించారు. అదేవిధంగా ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర కూడా మోహరించారు. ఇదే క్రమంలో పూర్ణం కుమార్ షా అనేటువంటి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆ టెరిటరీకి వెళ్ళారు. ఎక్కడైతే ఫిరోజ్పూర్ సెక్టార్ ఎక్కడైతే ఉందో ఆ ఇండో పాక్ సంబంధించినటువంటి బార్డర్ దగ్గరికి వెళ్ళి పాక్ రేంజర్లకి ఆయన చిక్కారు. అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే మనం చూసినాం. పెహల్గాం అటాక్ తర్వాత అక్కడ నుంచి రిటాలియేషన్గా చర్యలు చేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇండియా కూడా వాళ్ళను ధీటుగా ఎదుర్కోవడం, ఇదంతా కూడా ఒకవైపు యుద్ధానికి సంబంధించి, ఒకవైపు సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతోంది. మరోవైపు దౌత్యపరంగా తమ దగ్గర ఉన్నటువంటి జవాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి, దౌత్యపరంగా ఏ చర్చలు చేయాలని చెప్పి ఇప్పటికే బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి చీఫ్ దల్జిత్ సింగ్ చౌదరి, ఆయనతో పాటు అదేవిధంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పూర్తిస్థాయిలో సక్సెస్ఫుల్గా ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేశారు. అక్కడి పాక్కి సంబంధించినటువంటి దౌత్యపర ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడితే దౌత్యపరంగా జరిగినటువంటి చర్చలకు తాము ఒప్పుకుంటున్నామని చెప్పి అక్కడి పాక్ దౌత్యవేత్తలంతా కూడా స్పష్టం చేయడంతో 10 గంటల ప్రాంతంలో అఠారీ వాగా ఇంటర్నేషనల్ బార్డర్ ఎక్కడైతుందో అక్కడ రిటర్న్ చేశారు. పూర్ణం కుమార్ షాని రిటర్న్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే అతన్ని భద్రతా బలగాలే స్క్రీనింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అంటే ప్రమాదవశాత్తునే పాక్ రేంజర్లకు వెళ్ళడము, అసలు ఏం జరిగింది, ఈ 20 రోజుల పాటు పాక్ రేంజర్లు అక్కడ ఉన్నటువంటి దౌత్యపరంగా ఉన్నటువంటి ప్రతినిధులు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ని పూర్ణం షాకు ఇచ్చారు అనేటువంటి విషయం పైన పూర్తిస్థాయి అధికారులంతా కూడా పూర్ణం కుమార్ షాని స్క్రీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే మన టెరిటరీ నుంచి వేరే టెరిటరీకి వెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దౌత్యపరంగా చర్చలు జరగాలి. అక్కడి దౌత్యాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి దౌత్యాధికారులు అందరూ కూడా చర్చలు చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే పూర్ణం కుమార్ షాని ప్రస్తుతానికైతే స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు. 10:30 అఠారీ వాగా బార్డర్ దగ్గర అతన్ని వెనక్కి ఇచ్చేశారు, క్షేమంగా వెనక్కి ఇచ్చేశారనేటువంటి విషయం పైన ప్రెస్ నోట్ని కూడా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసినాం, అభినందన్ సంబంధించి జవాన్ వెళ్ళిన సమయంలో రిటర్న్ ఇవ్వడానికి ముందుగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత దౌత్యపరంగా చర్చలు చేయడం, ఆ తర్వాత షరతులతో కూడినటువంటి దౌత్యపర చర్చల్లో తమ వైపు ఇండియా వైపు బలమైనటువంటి చర్చలు వినిపించిన తర్వాత అప్పుడు అక్కడి మొన్నటి జవాన్ నిష్పెట్టారు. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే పూర్ణం షా కుమార్కి సంబంధించిన అంశంలో కూడా దౌత్యపరంగా చర్చలు సఫలీకృతం అయ్యాయి కాబట్టి అనివార్యమైంది, పాక్ విడిచిపెట్టడానికి అనివార్యమైంది కాబట్టి ఎక్కడైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఫిరోజ్పూర్కి సంబంధించిన సెక్టార్లోనే కూంబింగ్ చేస్తూ బీఎస్ఎఫ్ జవాన్గా ఉన్నటువంటి పూర్ణం కుమార్ షా ఇండివిజువల్గానే
పాక్ రేంజర్లకు చిక్కారనేది కూడా ప్రెస్ నోట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అతనికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మన టెరిటరీ నుంచి పాక్ టెరిటరీలోకి వెళ్ళారు కాబట్టి ఏ ప్రాసెస్ అక్కడ ఉండింది, పాక్ రేంజర్లు ఎట్లా ఇతన్ని ట్రీట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకమైనటువంటి హాస్పిటాల్స్ ఇచ్చారు, ఏమైనా ఇబ్బంది పెట్టారా, భద్రతా పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఇతని పైన రేజ్ చేశారా అనేటువంటి అంశం పైన తమ ఇండియాకు సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ అంతా కూడా బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి దల్జిత్ సింగ్ చౌదరి ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా సోర్సెస్ తెలుస్తున్నాయి. కాబట్టి మొత్తానికైతే బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి జవాన్ రిటర్న్ రావడంతో బీఎస్ఎఫ్ అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. సో సక్సెస్ఫుల్గా నెగోషియేట్ అయింది. అక్కడ పాక్ ఎంబసీ అదేవిధంగా ఇండియా ఎంబసీకి సంబంధించినటువంటి హై లెవెల్ మీటింగ్లో అన్ని విధాలుగా విదేశాంగ చర్చలు జరిపింది. చర్చలు జరిపిన తర్వాతనే ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అఠారీ వాఘా బార్డర్ దగ్గర 10 గంటల 30 నిమిషాలకు అతన్ని సేఫ్గా మన ఇండియాకి అప్పగించినటువంటి పరిస్థితి.